హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా బాగా ఉన్నాము. మీరు కూడా చాలా బాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. స్వీటీ గౌడ్ ఛానల్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈరోజు మనం ఏంటి అని అంటే నువ్వులున్ను పల్లీలు కొన్ని డ్రై ఫ్రూట్స్ తోటి లడ్డు చేసుకున్నాను. అవి ఎలా చేశానో ఇప్పుడు మీకు ప్రాసెస్లో చూపిస్తాను. ఇవన్నీ కలిపి నేను ముందే చూపిస్తున్నాను ఎలా చేయాలో అన్నది. ఎన్ని గ్రాములు తీసుకోవాలి, ఎన్ని తీసుకోవాలనేది నేను చెప్పేస్తాను. నువ్వుల వల్ల చాలా ప్రయోగాలు ఉన్నాయి. పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఎముకలు చాలా బలపడతాయి. పిల్లలకి విటమిన్స్ కూడా చాలా ఉంటాయి కాబట్టి పిల్లలకైనా పెద్దలకైనా చాలా బాగా యూజ్ అవుతుంది. కాబట్టి పిల్లలకు రోజుకు 1 కానీ 2 కానీ ఇస్తే చాలా వరకు బాగుంటుంది. ఇప్పుడు చూద్దామా దాని ప్రాసెస్. నేను 1/4 కిలో పల్లీలు, 1/4 కిలో నువ్వులు తీసుకున్నాను, బెల్లం తీసుకున్నాను. ఇవన్నీ తీసుకొని ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా వేయింపుకుందాము. ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులోకి పల్లీలు వేయింపుకుందాము. ఇప్పుడు కొన్ని పల్లీలు వేసుకొని 1/4 కిలో అని చెప్పాను కదా, నేను అవి 1/4 కిలో ఇవి 1/4 కిలో తీసుకున్నాను. ఇవన్నీ మంచిగా కొంచెం కలర్ షేడ్ అయ్యేంత వరకు వేయింపుకోవాలి. కొంచెం మంచిగా వేయింపుకోవాలి. చూసారా, ఇలా కొంచెం వేగాయి. ఇలా కొంచెం వేయించుకున్నాక వీటిని తీసి ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందాం. ఇలా వేగిన తర్వాత తీసి పక్కన వేరే బౌల్లో వేసేసుకోవాలి. ఇవి తీసి పక్కన పెట్టేసుకుందాం. వేరే బౌల్లో వేసుకొస్తున్నాం. మళ్ళీ అదే కడాయి పెట్టుకొని ఇప్పుడు కొన్ని నువ్వులు కూడా వేయింపుకుందాము. ఇదే కడాయిలో నువ్వులు కూడా వేసి వేయింపుకోవాలి. ఇవి కూడా కొంచెం ఎలా అంటే సిమ్లో పెట్టుకోవాలి, ఫుల్ పెట్టుకోకూడదు. ఫుల్ పెట్టుకుంటే ఏమవుతుందంటే మాడిపోతుంది. అలా కాకుండా సిమ్లో పెట్టి వేయింపుకోవాలి. ఇవి చిటపట అంటాయి, అంతవరకు వేయింపుకోవాలి. ఇలా వేగాక వీటిని కూడా తీసి మనం పక్కన పెట్టేసుకుందాము. వేరే బౌల్లో వేసేసుకుందాము. గ్యాస్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్లో వేసేసుకుందాము. ఇదే కడాయిలో కొన్ని డ్రై ఫ్రూట్స్, బాదంను, జీడిపప్పు ఇందులో కొన్ని వేసి వేయింపుకుందాము. పిల్లలకి చాలా మంచిది కదా డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తే, చాలా హెల్తీగా ఉంటారు పిల్లలు. విటమిన్స్ కూడా చాలా వరకు ఉంటాయి కాబట్టి ఇలా చేస్తే రోజుకు 1 తిన్నా చాలా బాగుంటుంది. పిల్లలకి పెద్దలకైనా తీసుకోవచ్చు. నేను కొంచెం లైట్గా వేయించుకున్నాను, మరీ బాగా వేయింపుకోలేదు. మామూలుగా వేయింపుకొని వీటిని కూడా ఇప్పుడు ఒక చిన్న బౌల్లో పక్కన పెట్టేసుకుందాం. ఇవన్నిటిని ఇప్పుడు నేను పల్లీలను కొంచెం పొట్టు తీసుకున్నాను. ఇవి అన్నీ మూడు బౌల్లలో వేసుకున్నాను. ఇవన్నింటిని మనం
మరీ మెత్తగా కాకుండా మామూలుగా కొంచెం బరుకుగా ఉండేలాగా అన్నీ మిక్సీ పట్టుకుంటున్నాను. చూడండి, నేను బాదం జీడిపప్పును మిక్సీ పట్టుకున్నాను. ఇది ఒక ప్లేట్లో పోసేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఒక్కొక్కటిగా మిగతా అన్నీ మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు మనం పల్లీలు, నువ్వులు, డ్రై ఫ్రూట్స్ ఇవి మిక్సీ పట్టేసుకున్నాను. ఇవన్నీ పౌడర్ చేసుకొని ఒక ప్లేట్లో పోసేసుకున్న తర్వాత వీటిని ఇప్పుడు మనం పక్కన పెట్టేసి ఉంచుకుందాం. ఇవన్నింటిని ఇప్పుడు మనం మొత్తం ఒకే దాంట్లో పోసుకొని వీటన్నిటిని మనం మిక్సీ చేసుకోవాలి. ఒకే దాంట్లో నేను పావు కిలో బెల్లం పావు కిలోకు కొంచెం ఎక్కువనే తీసుకున్నాను. అరకిలోకి తక్కువ, పావు కిలోకి కొంచెం ఎక్కువ తీసుకున్నాను. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. మేము మామూలుగానే తింటాం కాబట్టి నేను స్వీట్ ఎక్కువ యాడ్ చేయలేదు. ఇదంతా చిన్నగా తరుముకోవాలి. బెల్లంని ఇట్లా తురుముకున్న తర్వాత చిన్నగా తురుముకోవాలి. తురుముకొని ఇప్పుడు అదే కడాయి ఉంది కదా, దాంట్లోనే నేను దాన్ని మంచిగా నీట్గా క్లీన్ చేసుకొని ఈ బెల్లం అంతా ఇప్పుడు అందులో వేసి వేడి చేసుకుందాం. కొన్ని లైట్గా వాటర్ వేసుకోవాలి, మరి బాగా వేసుకోకూడదు. కొంచెం ఒక చిన్న గ్లాస్తో సగం వరకు వాటర్ వేసుకొని హీట్ చేసుకుందాం. ఇప్పుడు మనం బెల్లంనంతా ఒక 5 మినిట్స్ మంచిగా అయిన తర్వాత కొంచెంగా చూడండి ఎలా బెల్లం కరిగిపోతుందో. ఇలా కలుపుతూ ఉంటే బెల్లం ఆటోమేటిక్గా కరిగిపోతుంది మొత్తం. చూసారా, ఇంకొక 5 మినిట్స్ తర్వాత బెల్లం మొత్తం కరిగిపోయి ఎలా నురుగులాగా వస్తుందో. పానకం అచ్చుడు అవసరం లేదు, మామూలుగా హీట్ చేసుకుంటే సరిపోతుంది. బెల్లం అంతా కరిగేంత వరకు హీట్ చేసుకొని ఉండలు లేకుండా చూసుకోవాలి. బెల్లం మొత్తం కరిగేదాకా ఉంచుకొని తర్వాత ఇప్పుడు మనం దీన్ని కింది పెట్టుకొని ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాగా అన్ని మిక్సీ పట్టిన పౌడర్స్, ఆ పౌడర్స్ అన్నీ ఇప్పుడు కొంచెంగా ఇందులోకి వేసేసుకోవాలి. మిక్సీ పట్టి పెట్టుకున్నాను కదా, ఇప్పుడు అన్నీ మొత్తం మిక్సీ చేశాను, చేతితో మొత్తం కలిపాను. ఇలా కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం ఒకేసారి వేస్తే మనకు కలపరాదు, అందుకనే నేను కొంచెంగా వేసుకుంటూ కలుపుతున్నాను. ఇప్పుడు మొత్తం వేసేసుకుంటున్నాను నేను. మొత్తం కలిసేంత వరకుగా మొత్తం మంచిగా కలుపుకొని చూసారా, మొత్తం ఇలా అవుతుంది. నేను కొంచెంగా తీసుకుంటూ నేను ముద్దలు చేశాను. ఇప్పుడు చూసారా, మొత్తం ముద్దలు ప్రిపేర్ అయ్యాయి. కొంచెం ఉంచితే చూడండి, పల్లీలు పైన కలిపి పల్లీలు, బాదం కొంచెంగా కల్పిస్తూ ఉన్నాయి. చూడండి, అలా ఉంచుకోవాలి. మరి మెత్తగా మిక్సీ పట్టుకోకూడదు. ఇలా చేసి పిల్లలకు రోజుకొకటి ఇచ్చామనుకుంటే చాలా హెల్తీగా ఉంటారు పిల్లలు, ఆరోగ్యంగా ఉంటారు, యాక్టివ్గా ఉంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్